హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి సినిమాటిక్ యూనివర్స్ అండ్ దిస్ ఇస్ హరి. కాంతార మూవీ రిలీజ్ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 10 days అయితే కంప్లీట్ చేసుకుంది. అయితే కాంతార మూవీ రిలీజ్ అయిన ప్రతి చోట బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవి ప్రాఫిట్స్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఒక తెలుగు అండ్ ఓవర్సీస్ లో తప్ప. ఓవర్సీస్ లో అండ్ తెలుగులో వచ్చేసి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వకపోవడానికి కారణం వచ్చేసి మూవీకి చాలా అంటే చాలా ఎక్కువ బిజినెస్ జరిగింది. మూవీకి కన్నడలో ఏ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుగు అండ్ ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అయితే మనం వచ్చేసి ఈ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ ఏ స్టేట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా కాంతార మూవీ యొక్క కన్నడ విషయానికి వస్తే ఈ మూవీ వచ్చేసి కన్నడలో 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు వచ్చేసి కన్నడలో 160 కోట్ల వరకు గ్రాస్ ను అండ్ 90 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ వచ్చేసి కన్నడలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవి హిట్ అవ్వడానికి మరొక 10 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ మూవీ యొక్క తమిళ స్టేట్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి వచ్చేసి తమిళ్లో 7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు తమిళ్లో వచ్చేసి 45 కోట్ల వరకు గ్రాస్ ను అండ్ 25 కోట్ల వరకు షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. అంటే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు తమిళనాడులో వచ్చేసి 18 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఇక ఈ మూవీ యొక్క హిందీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి హిందీలో 45 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు హిందీలో వచ్చేసి 155 కోట్ల వరకు గ్రాస్ ను అండ్ 80 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. అంటే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు హిందీలో వచ్చేసి 35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఈ మూవీకి మలయాళంలో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయిన 10 days కు 40 కోట్ల వరకు గ్రాస్ ను 22 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. అంటే మలయాళంలో కూడా ఈ మూవీకు 14 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఈ మూవీ యొక్క ఓవర్సీస్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి ఓవర్సీస్ లో 80 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఈ మూవీ వచ్చేసి ఓవర్సీస్ మొత్తంగా కలుపుకుని ఇప్పటి వరకు 85 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ యొక్క ఓవర్సీస్ షేర్ వచ్చేసి 50 కోట్ల రేంజ్ లో ఉంటుంది. అంటే ఈ మూవీ ఓవర్సీస్ లో హిట్ అవ్వడానికి మరొక 30 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ యొక్క తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్ లో 90 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 days కు మన తెలుగులో కూడా 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అండ్ 50 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో కూడా హిట్ అవ్వడానికి మరొక 35 కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే కలెక్ట్ చేయాలి. ప్రెజెంట్ వచ్చేసి వీకెండ్స్ అండ్ హాలిడేస్ అన్ని అయిపోయాయి కాబట్టి ఈ మూవీకి మన తెలుగులో అండ్ ఓవర్సీస్ లో 70 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. మూవీ రిలీజ్ అయిన ప్రతి చోట ప్రాఫిట్స్ తెచ్చిపెట్టినా సరే తెలుగు అండ్ ఓవర్సీస్ లో ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్ గానే మిగులుతుంది. మన తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్ ఏంటంటే మూవీ మీద హైప్ ఉంది కదా అని చెప్పి మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ప్రైస్ పడితే అంత ప్రైస్ పెట్టి కొంటున్నారు. మన రిలీజ్ అయిన వార్ 2 మూవీ కూడా సేమ్ ఇదే జరిగింది. వార్ 2 కూడా నాగవంశీ గారికి దగ్గరలో 30 కోట్ల రేంజ్ లో లాసెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ వచ్చేసి కాంతార చాప్టర్ 1 మూవీ కూడా రిపీట్ అవుతుంది. ఇప్పటి నుంచైనా సరే మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మూవీని తీసుకునేటప్పుడు కొంచెం ఆచి చూసి తీసుకుంటే మంచిది.